ఆ టెస్టిమోనీస్కి అంటే డాక్టర్ గారి డైట్ ఫాలో అయ్యి వాళ్ళు పొందిన బెనిఫిట్ చెప్తామని చెప్పి కొంతమంది పేర్లు ఇచ్చారు. అందులో నాగమణి గారు మీరు రండి ముందుకి, అలాగే గణేష్ గారు, వినోద్ కుమార్ గారు, అంజిరెడ్డి గారిని పేర్లు ఇచ్చారు. మీరు దయచేసి వేదికకు కొంచెం దగ్గరగా ఉండండి. నా పేరు నాగమణి ఫ్రమ్ నల్గొండ. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంతమంది పెద్దల ముందు నేను మాట్లాడడానికి చాలా సంతోషిస్తున్నాను. నేను గత 4 సంవత్సరాల నుంచి సార్ యొక్క వీడియోస్ని యూట్యూబ్లో చూసి ఫాలో అవుతున్నాను. సార్ని గత 6 months బ్యాక్ మాత్రమే నేను ఆశ్రమానికి వెళ్ళాను. అంతకుముందు కేవలం యూట్యూబ్లో చూసి మాత్రమే నేను ఆ డైట్ అనేది ఫాలో అయ్యి నేను రిజల్ట్ అనేది పొందాను. నా రిజల్ట్ వచ్చేసి ఏంటంటే, నాకు 2 పాపలు, తర్వాత ఒక మెడికల్ ప్రాబ్లం అయ్యి నేను ఒక 13 సంవత్సరాల వరకు అంటే పిల్లలు కావాలని అనుకున్నాను. 13 సంవత్సరాల వరకు కాలేదు. కానీ నేను ఎక్కడా కూడా ఒక్క చిన్న మెడిసిన్ కూడా వాడలేదు. ఏ డాక్టర్ కన్సల్టెంట్ నేను తీసుకోలేదు. కానీ సార్ యొక్క 15 రోజుల డైట్ నేను ఫాలో అయిన వెంటనే నాకు కన్సీవ్ అనేది జరిగింది. ఇప్పుడు జనరల్గా ఉంది కదా, ఒక నానుడి 30 years దాటితే ప్రెగ్నెంట్ అనేది కాదు, చాలా కష్టం అనేసి చెప్తున్నారు. కానీ నేను 33 yearsకి ఈ యొక్క డైట్ ఫాలో అయ్యి ఒక మగబిడ్డకి జన్మనిచ్చాను. నిజంగా చాలా సంతోషంగా, చాలా గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ రిజల్ట్ పొందడమే కాదు, నా ఫ్యామిలీలో ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి కొంచెం పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే నేను ఈ డైట్ ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా నయం అవుతుందని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు పాటించిన వారు ఖచ్చితంగా రిజల్ట్ అనేది పొందుతున్నారు. ఇంకా ఏంటంటే, నేను చాలా చెప్పాలనుకున్నాను, టైం బాగు వల్ల చెప్పలేకపోతున్నాను. నేను ఈ సార్ వాళ్ళలాగా నేను ఒక కార్యకర్తలాగా ఉండేదాన్ని. ఎందుకంటే అంత నమ్మకం సార్ యొక్క శిష్యురాలి నేను ఒక 10-15 మెంబర్స్కి ఈ డైట్ని సజెస్ట్ చేశాను. వాళ్ళు రిజల్ట్ పొందారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను సార్ యొక్క శిష్యురాలని, ఏకలవ్య శిష్యులు అంటారు కదా, అలా సార్ని యూట్యూబ్లో చూసే నేను ఫాలో అయ్యాను. సార్ దగ్గరికి ఎప్పుడూ రాలేదు. కానీ సార్ యొక్క డైట్ వల్ల చాలా మందికి నేను హెల్ప్ చేసిన దాన్ని అయ్యాను. ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ వేదిక మీద నా యొక్క టెస్టిమనీ పంచుకోవడానికి నేను చాలా హ్యాపీగా, ఆనందంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగమణి గారు ఫర్ ద వండర్ఫుల్ టెస్టిమనీ అండి. గణేష్ గారు రండి ప్లీజ్. ఇలా ఎంతోమంది అండి, ఇందులో నేను కూడా ఒకండి, అందుకనే డాక్టర్ గారిని వదిలిపెట్టట్లేదండి. నమస్కారం అండి. మేము ఆర్టీసీ క్రాస్ రోడ్ హైదరాబాద్ నుంచి వచ్చాము. మా హస్బెండ్ గణేష్ అండి, నా పేరు రేఖ. అయితే ఈయనకి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అయిందండి 3 times. ఫస్ట్ టైమే 50-50 ఛాన్సెస్ ఇచ్చారు. ఫస్ట్ టైం సర్జరీ అయిన తర్వాత మళ్ళీ 6 monthsకే ట్యూమర్ గ్రోత్ వచ్చింది. 6 monthsకి మళ్ళీ సర్జరీ చేశారు. సర్జరీ అయిన తర్వాత అప్పుడైతే 98% నో హోప్ అని చెప్పారు. అసలు 2% మాత్రమే బ్రతుకుతాడని చెప్పారు. ఆ 2%లో అసలు బ్రతుకుతాడా లేదా అనేసి కూడా మాకు చాలా నమ్మకం లేకుండే. తర్వాతకి అటు ఇటు మొత్తం మీద సర్జరీ అయింది. మళ్ళీ సర్జరీ అయినాక ఒక 5 yearsకి మళ్ళీ ట్యూమర్ మళ్ళీ గ్రోత్ వచ్చింది. మళ్ళీ 3rd time సర్జరీ అయింది. 3rd time సర్జరీ తర్వాత పెరాలసిస్ అటాక్ అయింది. దాని తర్వాతకి అప్పుడు అమ్మకి సార్ గురించి తెలియదు అసలు. చాలామంది చెప్పారు కానీ ఏమో ఈ గడ్డీలు, ఈ ఆకులు వీటితో ఏమవుతుందిలే, ఇంత పెద్ద అమెరికా నుంచి ఇంత పెద్ద డాక్టర్లతోని ఇంత టెక్నాలజీ ఇంత ఉండంగానే వీటితో ఏమవుతుందిలే అనేసి నేను అనుకున్నాను. చాలామంది చెప్పారు, మా అల్లుడికి ఇట్లా చాలామంది అంటే కూడా నేను పట్టించుకోలే. ఈ చిన్న గడ్డి ఆకులు వీటితోనే ఏమవుతుంది, ఇంత టెక్నాలజీ ఉండంగా అనేసి నేను అనుకున్నాను. కానీ తర్వాతకి 3rd time సర్జరీ తర్వాత మాకు అప్పుడు అర్థమైపోయింది అసలు 3rd time సర్జరీ అయినాక కూడా మళ్ళీ ట్యూమర్ మళ్ళీ గ్రోత్ వచ్చింది. అరే 3rd timeకే ఇట్లా గ్రోత్ వచ్చింది, బ్రతకడని చెప్పారు. ఏదో నా పిల్లల అదృష్టం, నా అదృష్టం వల్ల బ్రతికిండు. ఓకే, ఇక సరే ఎట్లా ఏందని తెలుసుకునేసరికి మన సార్ గురించి తెలిసిపోయింది మాకు.
ఏమన్నా కానీ ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి ట్రై చేద్దాం ఇక అని చెప్పి, ఎందుకంటే థర్డ్ టైంకి పెరాలసిస్ వచ్చేసరికి ఇక మాకు నమ్మకం లేదు. ఫస్ట్ నేనే హోప్ కోల్పోయినా, ఎట్లా బ్రతకాలని చెప్పేసి సార్ దగ్గరికి వచ్చినాం. వచ్చేసరికి సార్ మరి ఇప్పుడు 3 times సర్జరీ అయింది, మరి సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ 6 monthsలో మళ్ళీ ట్యూమర్ గ్రోత్ వచ్చింది. 4th time సర్జరీ. 4th time సర్జరీకి ఈయన బ్రతుకుతాడా అసలు లేదా అని చెప్పి సార్ని మేడం వాళ్ళ దగ్గరికి వచ్చినాం. వచ్చి కాలు మొక్క ఏడుస్తుంటే ఒక్కటే అన్నారు సార్ మేడం వాళ్ళు, అమ్మ ఒక్క 3 months డైట్ చేయండి మీరు, 3 months డైట్లో అసలు మీకు ఓకే అనిపిస్తేనే మీరు వాడండి, లేకపోతే లేదు. ఫస్ట్ అయితే ఇప్పుడు స్కానింగ్ తీపిచ్చిరు కదా, దాని తర్వాతకి ఇంకా మళ్ళీ 3 months తర్వాత చూడండి, ఓకే ట్యూమర్ ఆగితేనే వాడండి అమ్మ, లేకపోతే లేదన్నారు. అప్పటి కొంచెం మాకు బ్రతుకుతాడని ఒక హోప్ మాకు వచ్చేసింది. సరే ఇక డైట్ చేద్దామని అప్పటికి పద్మ మేడం గారు చెప్పారు, అమ్మ అంటే మీరే దేవుడు అనేసి మేము వెళ్ళి ఏడుచుకుంటూ కాలు మొక్కి ఏడ్చాము. మేము కాదమ్మా అసలు మీరు డైట్ చేసి మేము చెప్పింది ఫాలో అవ్వండి, ఫాలో అయితే ఓకే మీరు మంచిగా అవుతారని చెప్పిండు. అప్పటికి ఇప్పటికి 6 years అవుతుంది సార్ మేము వాడబట్టి. డైట్ ఓకే మంచిగా చేస్తున్నాడు, సార్ చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాము. కొన్ని సందర్భాలలో మాకు మెడిసిన్ కూడా అంటే మరి ఇక్కడ ఆర్టీసీ క్రాస్ నుంచి నేను వెళ్ళాలంటే కూడా వెళ్ళలేకపోయాము. అప్పుడు అప్పారావు సార్ గారు కూడా మాకు ఇంటి దగ్గర వరకు కూడా మెడిసిన్ అందించారు. ఒక 6 monthsకి కూడా కొంచెం డబ్బుల కట్టేటి ప్రాబ్లం ఉండి మాట్లాడలేకపోతే కూడా దగ్గర వరకు కూడా మెడిసిన్ అందించి ఇప్పుడు ఈ రోజు ఈయన ఇట్లున్నాడు అంటే కారణం మేడం సార్ వాళ్ళ హృదయపూర్వక నమస్కారాలు సార్. అసలు 2% కూడా హోప్ లేదండి. ఈరోజు ఇట్లున్నాడంటే అసలు ఎంత చేసినా మేడం సార్ వాళ్ళకి జన్మలు నా పిల్లలు నేను రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం సార్. మాకు 2 పాపలు సార్, ఆ పాపలు కూడా ఈరోజు రాలేకపోయారు. ఎప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళు అంటే సార్ దగ్గరికి అంటే మనకు తెలియని వాళ్ళకి కూడా చెప్తుంటే ఏమవుతుందంటే బ్రతుకుతాడని ఒక హోప్ మాత్రం చాలా అనిపిస్తున్నది. థర్డ్ టైం సర్జరీ వచ్చినప్పుడు ఈయనకు మొత్తం పెరాలసిస్ వచ్చింది, కాళ్ళు చేయి అసలు మాటనే రాలేదు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఈయనను పట్టుకొని వచ్చినాం, ఇట్లా నడవడానికి కూడా వస్తలేదు. ఇక ఆ రోజు సార్ కూడా మంచిగా చూసి ఈరోజు డైట్ ఫాలో అయ్యి చేసినందుకు మాకు మంచిగా అనిపించింది. మనకి ఇంకా తెలియని మారుమూల ప్రాంతాలలో కానీ ఎక్కడ ఎవరున్నా కూడా వాళ్ళని కూడా మనము మనకి ప్రకృతి వైద్యం గురించి తెలియజేసి వాళ్ళని కూడా తీసుకొచ్చి మనకు మెడిసిన్ అందజేసి ఈ ప్రకృతి వైద్యాన్ని అందజేయాలనేసి నేను ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. మేము కూడా చాలామందికి చెప్పాము, మేము కూడా నా పిల్లలు నేను అందరం డైట్ ఫాలో అవుతున్నాము. సార్ చెప్పింది చెప్పినట్టుగా ఫస్ట్ ఒకటి అనుకున్నాను, నేను ఆకులు గడ్డి ఏం చేస్తుందని నేను అనుకున్నాను కదా. ఈరోజు ఆకులు గడ్డి ఆ ప్రకృతి వైద్యమే ఈరోజు మమ్మల్ని స్టేజ్ మీద నిలబెట్టిందంటే మాకు చాలా గర్వకారణంగా ఉంటుందండి. సార్ వాళ్ళకి మేడంకి హృదయపూర్వక నమస్కారాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు డాక్టర్ రామచంద్ర గారి సంరక్షణలో ఉన్నారు కాబట్టి నిండు 100 ఏళ్ళు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉంటారండి, అది మా అందరి ప్రగాఢ విశ్వాసం అండి. వినోద్ కుమార్ గారు మీరు వచ్చి ఇప్పుడు వినోద్ కుమార్ గారు ఈయన బ్యాంక్ మేనేజర్ అంటండి, ఈయన ఎన్నో అద్భుతమైన అనుభవాలు పొందారంట చెప్తారండి. నా పేరు వినోద్ కుమార్, నేను 48 years old. నేను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో మేనేజర్గా చేస్తాను. నేను డాక్టర్ గారి క్లాస్ 15th May 2023కి స్టార్ట్ చేశాను. నాకు స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 3 monthsలోనే రిజల్ట్ కనిపించడం స్టార్ట్ అయింది. నాకు ఇంతకుముందు చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి, హై బీపీ ఉండేది, హై బ్లడ్ ప్రెషర్తో పాటు నెక్ పెయిన్, స్పాండిలైటిస్, తర్వాత ఐబిఎస్ ఉండేది, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. తర్వాత ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 6 monthsలో నా ఏదైతే హై బ్లడ్ ప్రెషర్కి మెడిసిన్ వాడేవాడినో అది ఒక డోస్ తగ్గించారు నేను రెగ్యులర్గా వెళ్ళే ఫిజిషియన్. తర్వాత 1 yearకి బీపీ ర్యాండమ్గా చెక్ చేసి పూర్తిగా మానేయమన్నారు నా ఫ్యామిలీ ఫిజిషియన్. సో తర్వాత ఎప్పుడైతే నేను 88 kgs ఉన్నవాడిని 72 kgsకి వచ్చాను. సో టోటల్గా నేను 18 kgs తగ్గాను. తర్వాత నన్ను చిన్నప్పటి నుండి చూస్తున్న వాళ్ళు కూడా అందరూ అంటే మా మేనమామలు కానీ ఎవరైనా కూడా కలిసిన వాళ్ళు అనేది ఎప్పుడు కూడా పుట్టినప్పటి నుండి చాలా బొద్దుగా ఉండేవాడివిరా, ఇంత స్మార్ట్గా ఎప్పుడు చూడలేదు నిన్ను అని ఇట్లా కాంప్లిమెంట్స్ వస్తుంటే నేను 2 yearsలో నేను ఒక 1000 మెంబర్స్కి చెప్పి ఉంటాను న్యాచురోపతి గురించి. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, దీంట్లో ఇంపాసిబుల్ ఏది లేదు. మీరు స్టార్ట్ చేస్తే కనుక మీకు రిజల్ట్ కనిపిస్తుంటే మీకే బూస్ట్ అవుతారు. నేను చెప్తున్నాను, న్యాచురోపతి జిందాబాద్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ వినోద్ కుమార్ గారు. అండ్ ఇప్పుడు మనకి జనరల్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే మనం ఏం చేస్తారండి, మనందరికీ తెలిసిందే కదా, గాల్ బ్లాడర్ తీసేయడం ఒకటే పరిష్కారం అంటారండి. ఇలా ఎంతోమంది చూస్తున్నాం. గాల్ బ్లాడర్ లేకుండా ఉంటే ఇంకా జీవితాంతం కూడా మనకి ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి అందరికీ తెలిసిందేనండి. అటువంటి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నవి మన డాక్టర్ గారి డైట్ ఫాలో అయ్యి ఎంతోమంది అండి, ఎన్నో మంది తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో ఒకళ్ళు మనకి ప్రత్యక్షంగా వారు చెప్పడానికి వస్తున్నారు. దామోదర్ గారిని వచ్చి వారి యొక్క అనుభవాన్ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. సార్ అందరికీ నమస్కారం. సార్ ముఖ్యమైన నా పేరు ఏ దామోదర్ రావు, నేను రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ను. ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. నాకు తరచు గార్బార్ల స్టోన్స్ ఐడెంటిఫై చేయకుండా డాక్టర్లు మందులు ఇవ్వడం, గ్లూకోజులు పెట్టడం, ఇంజక్షన్లు ఇవ్వడం, పంపించడం. నేను ఇంటర్స్టేట్ ఆర్టీసీ డ్రైవర్ను. బెంగళూరు పోతే హాస్పిటల్ పడుతున్నా, షిరిడి పోతే హాస్పిటల్ పడుతున్నా, విజయవాడ పోతే హాస్పిటల్ పడుతున్నా. అసలు నా జబ్బు ఏంది చెప్పాయి అని చెప్తే తార్నాకోలు చెప్పారు. 3 సార్లు పోయి 4వ సారి సార్ మీరు చూస్తారా చూడాలి, లేకపోతే ఏదైనా స్పెషల్ హాస్పిటల్కి ఏమైనా రిఫర్ చేయండి, అక్కడ చూపించుకున్నాండి. డాక్టర్తో గొడవ పడితే ఆయన లాస్ట్గా టెస్ట్ చేసి, బాబు నీకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, నువ్వు ఆపరేషన్ చేసుకోవాలనుకున్నా జాయిన్ చేశాడు. జాయిన్ చేసినాక నాకు ఒక మిత్రుడు ఉన్నాడు. అరే నా ఆరోగ్యం బాగుంటుంది, 6 నెలలు ఇబ్బంది పడుతున్నా, ఏంట్రా పరిస్థితి అంటే ఆయన అన్నాడు, అరే మన రామచంద్ర ఉన్నాడు, ఆయన దగ్గర బొమ్మని చెప్పాడు. ఆ రామచంద్ర ఎవరు అంటే మన కాలేజీలో చదువుకున్నాం కదా ఇంటర్మీడియట్లో, ఆ రామచంద్ర అని చెప్పాడు. సరే సాలకాలం రామచంద్ర చూడక పోదామని ఆడిపోయినా. వారు ఇవన్నీ చెప్పింది యోగక్షేమాలు అడిగిన తర్వాత ఓ పేపర్ మీద రాసి ఇచ్చారు. వాళ్ళ ఆశ్రమంలో పోయినా కొండపిండి, రానపాల జ్యూసు, ఇంకోటి డైట్ ప్లాన్ ఇవన్నీ చెప్పాడు. అవన్నీ బ్యాగులో పెట్టుకున్నా. అపనమ్మకంతోనే మరి పెద్ద పెద్ద డాక్టర్లు మందు రాసి తగ్గలే, ఈ అన్న రాసి తగ్గుదే అని అనుకున్నా. సరే ఆయన మీద ప్రేమ నాకు చిన్నప్పటి నుండి, అదే వాడదామని చెప్పి వాడుతూ ఉన్నా. ఏదైతే ఆ బాటిల్లో రణపాల జ్యూసు ఇవన్నీ తాగుతూ ఉంటే నా జబ్బు చిన్నగా తగ్గుతూ వస్తూ ఉంది. అది ఆ కంప్లీట్ అయిపోయేసరికి నా జబ్బు మొత్తం మాయమైపోయింది. నేను రియల్గా చెప్తున్నా, ఎంత సంతోషం అంటే, కొంతమంది చదువుకున్న స్నేహితులు ఆర్థికంగా ఇబ్బంది ఉంటే సాయం చేస్తారు, లేకపోతే ఇంకో రకంగా సాయం చేస్తారు. కానీ నాకు నా ఆరోగ్యాన్ని ఇచ్చిన నా స్నేహితుడికి కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే ఎప్పుడన్నా ఫోన్ చేద్దామంటే ఎప్పుడు బిజీగా ఉంటాడు, ఆయనతో మాట్లాడిన పరిస్థితి. ఇవాళ ఇక్కడికి వచ్చిన సంతోషంతో నేను వచ్చాను. కేవలం నిజంగా ఆ డైటు, యాపిల్ జ్యూస్ డైట్ కానీ ఇంక చెప్పడానికి టైం లేదు నాకు, ఇక్కడ టైం కుదిచ్చారు. అందుకోసం అందరి సమక్షంలో నా స్నేహితుడికి, డాక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ దామోదర్ గారు. గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి ఇంత అద్భుతమైనవి ఎంతోమంది అండి గ్రూప్స్లో పోస్ట్ చేస్తుంటారు, ఫోటోలు పెడుతుంటారండి, స్టోన్స్ అన్నీ వచ్చేసాయండి అని చెప్పేసి అనమాట. డాక్టర్ గారు ఒక 5 రోజుల డైట్ కూడా చెప్తారు, దానికి అద్భుతమైన రిజల్ట్స్ అండి. ఇప్పుడు మనకి గర్భసంచి సమస్య వస్తే గర్భసంచి తీసేయడం అని చెప్పేసి మనకు తెలుసును కదండి. జనరల్గా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా జనరల్గా యూట్రస్ ఇప్పుడు అవసరం లేదు, తీసేద్దాం అని చెప్పేసి అంటారు. అటువంటిది మనకి కల్పన గారిని ఒక ఆవిడ ఎంతో గర్భసంచి సమస్యలతోటి, ఎన్నో సమస్యలతో బాధపడి ఆవిడ పూర్తిగా నయం చేసుకున్నారంటండి. ఆవిడ వచ్చి వారి యొక్క అనుభవాన్ని షేర్ చేసుకుంటారు. సభకు వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా డాక్టర్ రామచంద్ర సార్కి, పద్మ మేడం గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు. నాకు గర్భసంచి ప్రాబ్లం వచ్చింది. అసలు పీరియడ్స్ కూడా నాకు రాకపోయేది. 6 months దాకా నాకు పీరియడ్స్ రాలేదు. చాలా బాధపడ్డా నేను, నా కడుపులో నొప్పితోటి. అసలు ఒక 1 year మొత్తం నేను హాస్పిటల్లో చూయించుకున్నా కూడా నాకు అసలు రిజల్ట్ రాలేదు. యూట్యూబ్లో చూసినా నేను, సారీ వీడియోలు చూసి అసలు నేను అక్కడికి వెళ్ళకుండానే ఇంట్లో ఉండి తగ్గించుకోవచ్చు అన్నారు సారు. అదే నేను డైట్ ఫాలో అయినా. సార్ చెప్పిన డైట్ నేను 80% మాత్రమే చేసిన, కానీ నాకు 100% రిజల్ట్ వచ్చింది 1 monthలోనే. సార్ చెప్పిన డైట్ నేను కరెక్ట్ ఫాలో అయ్యి చేసిన నెలలోనే నాకు మంచిగా పీరియడ్స్ వచ్చినాయి. సంవత్సరం మొత్తం బయట నేను మెడికల్లో మందులు తిన్నా కానీ నాకు తగ్గనటువంటిది సార్ దగ్గర చాలా నయం చేసుకున్నాను. ఆపరేషన్ కూడా నాకు డబ్బులు లేకుండే ఆపరేషన్ చేయించాలన్నారు. ఆపరేషన్ చేయకపోతే నీ గర్భసంచి తీసేయకపోతే బాగా వాసిపోయింది, అది తీయకపోతే నీకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం దగ్గరలో ఉందన్నారు. నేను చాలా భయపడ్డా. వెంటనే అప్పు చేసుకొచ్చి అయినా కానీ 50,000 ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్నా. నాకు డబ్బులు లేనటువంటి పరిస్థితిలో సార్ డైట్, నేను చెప్పిన డైట్ నేను ఫాలో అయ్యి ఇంత పెద్ద సమస్యను తగ్గించుకున్నా. నేను వారంలో 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళేది. అలాంటి పెద్ద సమస్యను తగ్గించుకున్నా.
డాక్టర్కు నేను నా కుటుంబము తరతరాలు నేను రుణపడి ఉంటాను సార్కి. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, డాక్టర్ రామచంద్ర సార్కి నా కుటుంబ హృదయపూర్వక పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా జన్మ మొత్తము నేను ఇప్పుడు ఆరోగ్యంగా వండుకుంటూ నేను ఎంత పనైనా చేసుకోగలుగుతున్నా. అట్లా నేను హాస్పిటల్ ఖర్చు పక్కకు పెట్టి ఇప్పుడు మంచిగా కొంచెం చిన్న స్థాయి నుంచి కొంచెం డబ్బులు కూడా నేను సంపాదించుకున్నా, ఆ హాస్పిటల్ ఖర్చు తగ్గించుకున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ రోజుల్లో కాలేజీ పిల్లలందరికీ కూడా అండి, అమ్మాయిలందరికీ కూడా పీసీఓడి, పీసీఓఎస్ ఇటువంటి ప్రాబ్లమ్స్తో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి. మన డాక్టర్ పద్మా మేడం నిజంగా ఉమెన్స్ ప్రాబ్లమ్స్ గురించి ఎంతో అద్భుతమైనటువంటి సలహాలు ఇవ్వడం వలన వాళ్ళు పాటించిన వాళ్ళంతా కూడా మంచి సంపూర్ణ ఆయురారోగ్యాలు పొందుతున్నారు. అలాగే ఇప్పుడు షుగర్ అంటే చూడండి, అది ఇక జీవితంలో తగ్గదు. కంటిన్యూస్గా మాత్రలు పవర్ పెంచుకుంటూ వెళ్ళడం, నెక్స్ట్ ఇన్సులిన్కి, దాని తర్వాత మిగతా అవయవాలన్నీ పాడవడం అనేది జరుగుతుంది. అటువంటిది షుగర్ తగ్గించుకున్న వ్యక్తి ఒకళ్ళు వారి యొక్క అనుభవాన్ని షేర్ చేసుకుంటూ ఉంటున్నారండి. ఇలా ఎంతోమంది ఉన్నారండి టెస్టిమోనీస్ చెప్తామని, కానీ సమయాభావం వల్ల మరొకళ్ళిద్దరితో చెప్పించి నెక్స్ట్ కార్యక్రమం ముందుకు వెళ్తామండి. అంజిరెడ్డి గారు, మీరు షుగర్ గురించి చెప్తాన్నారు, చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు అంజిరెడ్డి, మాది నల్గొండ జిల్లా నార్కెట్పల్లి. నాకు గత 2012 సుమారుగా 13 సంవత్సరాల నుంచి షుగర్ రావడం జరిగింది. అప్పట్లో జనరల్గా హాస్పిటల్ వెళ్ళి మెడిసిన్ వాడుతూ ఒక 4-5 సంవత్సరాలు గడిచిపోయింది. అదే చూస్తూ ఒక యూట్యూబ్లో సార్ వాళ్ళ మన రామచంద్ర సార్ వాళ్ళ వీడియో చూడడం జరిగింది. ఆ వీడియో చూసిన కాడ నుంచి రెగ్యులర్గా అవి చూస్తూ సార్ చెప్పినటువంటి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు జ్యూస్ తాగుతూ, అదేవిధంగా సార్ చెప్పినటువంటి జ్యూసెస్ తాగుతూ, సార్ చెప్పినటువంటి డైట్లు తీసుకుంటూ నా యొక్క షుగర్ను సుమారు ఒక 3 ఇయర్స్ 2023 నుంచి సార్ యొక్క ఆన్లైన్ సెషన్లో కూడా నేను 21 డేస్ సెషన్లో కూడా 3 సెషన్లు, అడ్వాన్స్ సెషన్లో కూడా జాయిన్ అయ్యాను, ప్రైమరీ సెషన్లో కూడా జాయిన్ అయ్యాను. 3 సెషన్లు చేయడం జరిగింది. దాంతో నాకు నార్మల్గా సార్ చెప్తుంటారు 90% ప్రతి ఒక్క జబ్బుని మనము స్వయంగా తగ్గించుకోవచ్చు, డాక్టర్తో అవసరమే లేకుండా చేసుకోవచ్చు అని సార్ చెప్తుంటారు. తప్పకుండా అది నిజమండి. నేను నా విషయంలో జరిగింది కూడా. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు నేను 500 mg ట్యాబ్లెట్ నుంచి 1 గ్రామ్ ట్యాబ్లెట్ వరకు వాడిన నేను గత ఒక 2.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి గ్రాడ్యువల్గా ట్యాబ్లెట్స్ తగ్గిస్తూ ఈరోజు వితౌట్ షుగర్ ట్యాబ్లెట్స్తో 160 లోపు ఈరోజు నాకు షుగర్ ఉంది. నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా ఒకప్పుడు 96 kgs ఉన్నాను నేను, ఈరోజు 77, నిన్ననే జోకున్నాను, 77 kgs. ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ మనం ఆర్టిఫిషియల్గా చెప్తుంటారు, డాక్టర్లు చెప్తుంటారు, ఇవన్నీ ఏవి కాదు. హెల్తీగా 18 hours రెగ్యులర్గా వర్క్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి హెల్త్ హ్యాబిట్స్ సార్ చెప్పినట్టు ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. నా యొక్క ఆరోగ్యం ఇప్పుడు ఈరోజు హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా న్యాచురల్గా ఇలాంటి మెడిసిన్ లాంటివి, అలోపతి మెడిసిన్ లాంటివి మెడిసిన్ జోలికి వెళ్లకుండా న్యాచురల్గా జీవించడానికి, ప్రకృతి సిద్ధంగా జీవించడానికి సార్ యొక్క అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడుస్తూ ఎలాంటి ఖర్చు లేకుండా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి డాక్టర్ రామచంద్ర గురూజీ గారికి పాదాభివందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సమాజాన్ని యొక్క ఆరోగ్య భారత్గా తీర్చిదిద్దేందుకు సార్ యొక్క నడుము కంకణం కట్టుకున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలా ఎన్నోనండి, షుగరు, థైరాయిడ్, బీపీ, జీవితాంతం మందులు వేసుకోవాలనుకునే సమస్యలన్నీ కూడా మందులు లేకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఆరోగ్యంగా జీవిస్తున్న వాళ్ళు నా మట్టుకు నాకే కొన్ని 100 మంది తెలుసండి. బట్ డాక్టర్ గారు 27 సంవత్సరాల్లో కొన్ని 1000 మంది ఉన్నారండి. అట్లాగా ఇప్పుడు వెన్ను సమస్య వచ్చిన వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు కదండి, అటువంటిది తగ్గించుకున్నాం అంటున్నారండి మన మల్లికార్జున గారు. వారు కూడా ఒక్క నిమిషం చెప్పవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లికార్జున్. నేను ఆంగ్ల భాష ఉపాధ్యాయునిగా, మోటివేషన్ స్పీకర్గా పనిచేస్తున్నాను. సార్తో నా ప్రయాణం ఖమ్మంలో 2006 సంవత్సరంలో బురాన్పురంలో ఆశ్రమం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ సిద్ధార్థ యోగా విద్యాలయంలో కుటుంబ సభ్యునిగా నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను అండి. అయితే
ఈ క్రమంలో సార్తోని యోగా చేస్తున్నాను. ఈ క్రమంలో నాకు 3 సార్లు రోడ్డు ప్రమాదం జరిగిందండి. 2010, 2013, 2014. అదేవిధంగా ఈ క్రమంలోనే చాక్ పీసులు ఉపయోగించడం వల్ల అస్తమా కూడా వచ్చిందండి. అస్తమా కూడా అటాక్ అయింది. సార్తోని అంటే యోగా చేస్తున్న క్రమంలో సార్ ఇచ్చిన సలహాల ద్వారా, ప్రకృతిని ఫాలో కావడం ద్వారా నేను నా L4, L5 ప్రాబ్లంను పరిష్కరించుకోవడం కాకుండా పూర్తిగా అస్తమా కూడా దాదాపు 90% క్యూర్ అయిందండి. ఎటువంటి టాబ్లెట్ లేకుండా మంచిగా ప్రశాంతంగా సుఖవంతంగా చాలా సంతోషంగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. మరి ఇక్కడ ఒకటే నిమిషం చెప్తానండి. చాలామంది ఇక్కడికి వచ్చారు, 15 రోజులు చేశాము, 20 రోజులు చేశాము, 30 రోజులు చేశాము అంటున్నారు. జీవితాంతం చేయాలండి. ఎవరు కూడా జీవితాంతం చివరి శ్వాస వరకు ఈ ప్రకృతిని మనం ప్రేమించాలి. ప్రకృతి అంటే పంచభూతాలు. మనం ఒక వాషింగ్ మిషన్ తీసుకుంటే దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాం. మరి ఇది చాలా అద్భుతమైన యంత్రం. దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. పంచభూతాలని, ఒకటి నీరు, రెండోది ఆకాశము, మూడోది భూమి, వాయువు, అగ్ని. నీరు అనేది 72% అయిపోయింది సార్. నీరు అనేది 72% సార్. భూమి అనేది 12%, 6 అనేది ఆకాశం, 6 అనేది వాయువు, 4% అగ్ని సార్. ఈ వీటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటే మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది సార్. మరి మీరు కూడా అందరూ కూడా ఇది ఒక అద్భుత యంత్రం. ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద ఈ పోటీ లేదు సార్. కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా ప్రకృతిలో జీవిస్తూ చాలా సంతోషంగా ఆరోగ్యంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఆ విధంగా మీరు ప్రయత్నిస్తారని ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలా టెస్టిమోనీస్ చెప్పడానికి ఎంతోమంది ఉన్నారండి, కానీ సమయాభావం వలన వారందరినీ క్షమించవలసిందిగా కోరుతున్నానండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.